ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు దేవుని యొక్క సన్నిధిని గూర్చి ప్రస్తావిస్తున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణమున్నది, సుఖశాంతులు ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషం అనేది లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. దేవుని సన్నిధికి రమ్ము, నువ్వు దేవుని సన్నిధిలో కనబడము, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుము. అప్పుడు దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, నిత్యమైనటువంటి సుఖశాంతులను దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మోషే దేవునితో మాట్లాడుచున్నాడు. ఈ ప్రజలను నేను తోడుకుని వెళ్ళాలంటే అది నా వలన కాదు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుము. నీవు నాతో రాని ఎడల ఈ ప్రజలను నేను తోడుకుని పోలేనని మోషే దేవునికితో మాట్లాడుచున్నప్పుడు దేవుడు అతనికి చలవిస్తున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను అని చలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మోషే దేవుని సన్నిధిని కోరుకున్నట్లుగా మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకోవాలి. అయా, దేవుని సన్నిధి అంటే ఏమిటి? ప్రార్థించు స్థలము. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ప్రార్థిస్తారో అదే దేవుని యొక్క సన్నిధానముగా ఉన్నది. దేవుని సన్నిధి అనగా దేవుడు దిగివచ్చే ప్రశాంతమైనటువంటి స్థలము, దేవుని యొక్క తేజో మహిమ దిగివచ్చే స్థలముగా ఉన్నది. అది ఏ దేవుని సన్నిధి. దావీదంటాడు, దేవుని యొక్క మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. అది ఏ దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది, సుఖశాంతులతో కూడిన ఆశీర్వాదాలున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో ఆనందము లేదేమో, మీ కుటుంబాల్లో సుఖశాంతులు లేవేమో. ఎంతకాలం నేను జీవించిన నాకు సుఖము లేదు అని నువ్వు తలంచుచున్నావేమో. నీకు సుఖశాంతులనిచ్చేది దేవుని యొక్క సన్నిధి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఉదయము సాయంత్రము దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఊని లేక మోకాళ్ళను వంచి ప్రభుపాద సన్నిధిలో శక్తి కొలదిగా ప్రార్థించండి. మీ సమస్యలను దేవునికి చెప్పుకోండి, మీ కోరికలను దేవునికి తెలియజేయండి. మీ మీద వస్తున్న శత్రు సమూహాలను దేవునికి అప్పగించండి. ఆయన మీ జీవితంలో సంతోషాన్ని కలగజేస్తాడు. ఈరోజు ఆయా బాధల చేత నువ్వు బాధపడుతూ సంతోషం లేకుండా ఉన్నావేమో. నేడే దేవుని సన్నిధిలోనికి వెళ్ళము, ప్రార్థించుము. దావీదు వలె దేవుణ్ణి స్తుతించుము. తప్పక దేవుడు నీ జీవితంలో అద్భుతం ఆశ్చర్యకార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనాకారుడు అంటున్నాడు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. కీర్తన 21:6 తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో అప్పుడే నీ జీవితంలో సంతోషం ఉంటుంది. నీ జీవితంలో ఉండే కలతలు సమస్యలు నిన్ను వేధించవచ్చును. ప్రార్థించలేని మనస్సును, విజ్ఞాపన చేయలేని హృదయాన్ని నీకు కలగచేయవచ్చును. దయచేసి తొందరపడకండి, మోకరించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, కన్నీరు కార్చండి, మీ దుఃఖమును దేవునికి చెప్పుకోండి. దేవుడు మీ జీవితంలో సంతోషాన్ని కలగజేస్తాడు. నీ యొక్క జీవితంలో అద్భుతము జరగాలని ప్రార్థన తప్ప మరి దేని వలనను నీకు కలగదు. ప్రియ సహోదరుడా, నీ ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నదా? నీ హృదయంలో దేవుని సన్నిధి ఉన్నదా?
నీవెక్కడికి వెళ్ళిన దేవుని సన్నిధి నీతో ఉంటుందా? నీవు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి నీతో ఉంటుందా? దేవుని సన్నిధిని కోరుకో. తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, సర్వాధికారి, మహిమగల రాజా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నిత్య సుఖశాంతులు ఉన్నాయి. దేవాని సన్నిధి యొక్క విలువ, ప్రాముఖ్యత తెలియని బిడ్డలకు ఈ వాక్యము ద్వారా వారికి మనసులను గ్రహింపచేయండి. మీ యొక్క సన్నిధానములు మిమ్మల్ని స్తుతించుటకు, నీ నామమును మహిమపరచడానికి నీ బిడ్డలకు అట్టి కృపా ధన్యత దయచేయండి. నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషముతోటి, నీ సన్నిధిలో ఉన్నటువంటి నిత్య సుఖశాంతులతోటి నీ బిడ్డలను ఈ